ప్రతి విశ్వాసి తనలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆత్మవరములను కలిగి ఉంటారు. ఆత్మవరములలో మొదటి రెండు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం. కొంతమంది విశ్వాసులకు ఇతరులలో మంచి చెడుల వివేచనను కలిగించి వారి యొక్క బుద్ధిని ప్రభావితం చేసే విధంగా వారిని నడిపించే దేవుని వాక్య నడిపింపును కలిగి ఉంటారు. అటువంటి వారు సంఘాన్ని నడిపించినప్పుడు సరైన బుద్ధి లేకుండా నశించడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ బుద్ధి వాక్యానికి ఆకర్షించబడతారు. దేవుని సార్వత్రిక సంఘంలో అత్యధిక విశ్వాసులు వీళ్ళే. రెండవ వరము జ్ఞానవాక్యం. దేవుని ప్రేమ, ఆయన కార్యాలు, ఆయన యొక్క ఉద్దేశాలు, దేవుని నడిపింపు, ఆయన తీర్పులు, మనుషుల యొక్క మనుగడ, నిత్యత్వం, దేవుని స్థలం, నిత్యమైన జీవితం, వీటన్నిటిని గురించి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎన్నో అంశాలను గురించి బోధించేదే జ్ఞానవాక్యం.